హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్స్పైరా ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ 10,000 మార్కుని క్రాస్ అయిన సందర్భంగా ఇప్పుడు మన ఛానల్ నుండి ఒక కొత్త సిరీస్ని అయితే స్టార్ట్ చేస్తున్నాం. అదే టెక్ న్యూస్ అండి. ఫ్రెండ్స్, ఇంతకుముందు మన ఛానల్ వీడియోస్ ఏ విధంగా ఆదరించారు, అలాగే ఈ న్యూ సిరీస్ని కూడా మీరు ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1కి స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసి February 4th, 2019. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుంది. ఇక ఫస్ట్ న్యూస్ వచ్చేసి హువావే ఫోల్డబుల్ 5G ఫోన్ గురించి. దీనికి సంబంధించి ఒక అఫీషియల్ న్యూస్ అయితే బయటకు వచ్చింది. దీన్ని ఇంతకుముందు మనం అనుకున్నట్లుగా MWC ఈవెంట్లో లాంచ్ చేస్తారని అయితే మనం అనుకున్నాం. కానీ ఆ లాంచ్ ఈవెంట్ కంటే ముందు రోజు అంటే February 24th ఈవినింగ్ 6:30కి ఈ ఫోన్ని లాంచ్ చేయబోతున్నట్లుగా కంపెనీ CEO రిచర్డ్ యూ పేర్కొంటున్నారు. అయితే ఇతని అభిప్రాయం ప్రకారం ఈ ఫోల్డబుల్ ఫోన్స్ అనేవి మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఇవి ల్యాప్టాప్స్కి ఒక ప్రత్యామ్నాయంగా మారుతాయని చెప్పేసి ఈ రిచర్డ్ యూ పేర్కొంటున్నారు. అయితే ఈ అభిప్రాయాన్ని మాత్రం శాంసంగ్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఈ ఫోల్డబుల్ ఫోన్స్ ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లోనే ఉన్నాయి. ఇవి ఇంకా మార్కెట్లోకి రావాలి. అవి ఎలా పెర్ఫార్మెన్స్ చేస్తున్నాయనే దాన్ని బట్టి ఫర్దర్ యాక్షన్స్ ఉంటాయి. కానీ ఇప్పుడే వీటిని మనం ల్యాప్టాప్స్కి ప్రత్యామ్నాయంగా అంగీకరించేది లేదని చెప్పి శాంసంగ్ చెప్తుంది. చూద్దాం ముందు ముందు ఈ ఫోల్డబుల్ ఫోన్స్ నిజంగానే ల్యాప్టాప్స్కి రీప్లేస్మెంట్గా మారుతాయో లేదో చూడాల్సిందే. ఇక నెక్స్ట్ న్యూస్ యాపిల్ అండ్ శాంసంగ్ సేల్స్ గురించి. ఐడిసి రిపోర్ట్ ప్రకారం స్మార్ట్ ఫోన్ సేల్స్ అనేవి 1.4 బిలియన్స్గా ఉన్నాయని, ఇది లాస్ట్ ఇయర్తో పోలిస్తే 4.1% తక్కువగా ఉందని చెప్పేసి ఐడిసి రిపోర్ట్ చెప్తుంది. ఇందులో భాగంగా యాపిల్ సేల్స్ మాత్రం 11.5% తక్కువగా నమోదయ్యాయని, అలాగే శాంసంగ్ సేల్స్ కూడా 5.5%గా తక్కువగా నమోదయ్యాయని చెప్పేసి ఐడిసి రిపోర్ట్ చెప్తుంది. అలాగే దీంతో పాటు హువావే ఏదైతే ఉందో అది మాత్రం 33.6% సేల్స్ పెరిగాయని, అలాగే షామీ, ఒప్పో ఈ కంపెనీ సేల్స్ కూడా పెరిగాయని చెప్పేసి ఐడిసి రిపోర్ట్ తెలుపుతుంది. సో దీన్ని బట్టి ఆలోచిస్తే ఏవైతే పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయో వాళ్ళు కస్టమర్స్కి తగిన విధంగా ఇన్నోవేటివ్ డిజైన్స్ తీసుకురావడం, అలాగే రీజనబుల్ ప్రైస్తో మొబైల్స్ని తీసుకురావడం అనేది చాలా మంచిదని అర్థం చేసుకోవాలి. ఇక తర్వాత న్యూస్ ఆసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ Pro M2 గురించి. దీనికి సంబంధించి ఆండ్రాయిడ్ 5 బీటా అప్డేట్ అయితే ఇప్పుడు రోల్ అవుట్ అవుతుంది. ఈ విషయాన్ని వీళ్ళు ట్విట్టర్ పోస్ట్ ద్వారా పేర్కొన్నారు. లాస్ట్ మంత్ వీళ్ళు 5Zకి అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ బీటా టెస్టింగ్ తర్వాత త్వరలోనే స్టేబుల్ వర్షన్ని తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. ఇక నెక్స్ట్ న్యూస్ శాంసంగ్ గెలాక్సీ M10 అలాగే M20 గురించి. ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ కూడా February 5th నుండి అమెజాన్లోను అలాగే శాంసంగ్ స్టోర్లో సేల్లోకి వస్తున్నట్టు మనందరికీ తెలిసింది. అయితే వీటికి సంబంధించి ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ని అయితే కంపెనీ రిలీజ్ చేసింది. ఇది చాలా చిన్న అప్డేట్గా పేర్కొంటుంది. ఇందులో వీళ్ళు ఏవైతే బగ్స్ ఉంటాయో, సాఫ్ట్వేర్లో బగ్స్ ఉంటాయో వాటిని, అలాగే పెర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటిని రిజాల్వ్ చేసేందుకు ఈ అప్డేట్ని అయితే వీళ్ళు రిలీజ్ చేసినట్టుగా కంపెనీ చెబుతుంది. సో ఫోన్ని ఫస్ట్ టైం ఎవరైతే ఇంటర్నెట్ కనెక్ట్ చేస్తారో అప్పుడు ఇది పాపప్ అవుతుందని, వెంటనే అప్డేట్ చేయగానే సో మనకి పెర్ఫార్మెన్స్ ఇష్యూస్ కానీ బగ్స్ అనేవి రిజాల్వ్ అవుతున్నట్టుగా కంపెనీ పేర్కొంటుంది. ఇక తర్వాత న్యూస్ వచ్చేసి షామీ నుండి రాబోతున్న గేమింగ్ ఫోన్ బ్లాక్ షార్క్ 2 గురించి. దీనికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు లీక్ అయింది. అదేంటంటే ఇది స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్తోనూ, అలాగే అట్లీస్ట్ 8GB ర్యామ్ ఆండ్రాయిడ్ 5తో వస్తున్నట్లుగా, అలాగే ఇది మార్చి లేదా ఏప్రిల్లో లాంచ్ అవుతున్నట్టుగా ఈ లీక్ ద్వారా మనకు తెలుస్తుంది. ఇక తర్వాత న్యూస్ వచ్చేసి ఎయిర్టెల్ నుండి. PTI ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం లాస్ట్ ఇయర్ ఎయిర్టెల్ నుండి 49 మిలియన్ కస్టమర్స్ బయటకు వెళ్ళిపోయినట్లుగా ఈ నివేదిక చెప్తుంది. అయితే 4G డేటా యూజర్స్ మాత్రం 36.4 నుంచి 77.1 మిలియన్కి పెరిగినట్లుగా ఈ రిపోర్ట్ తెలుపుతుంది. అయితే 4G డేటా యూజర్స్ పెరిగినప్పటికీ కూడా ఎయిర్టెల్ నుంచి బయటకు వెళ్ళడం మాత్రం ఇది ఎయిర్టెల్కి పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. ఇక తర్వాత న్యూస్ వచ్చేసి గూగుల్ ప్లస్ గురించి. గూగుల్ తమ గూగుల్ ప్లస్ అకౌంట్ని April 2వ తారీఖున షట్ డౌన్ చేయబోతున్నట్టుగా లాస్ట్ వీక్ అనౌన్స్ చేసింది. ఇందులో భాగంగా వీళ్ళు న్యూ అకౌంట్స్ ఎవరైతే తీసుకోబోతున్నారో అలాంటి ఫెసిలిటీని అయితే February 4th నుండి దాన్ని అయితే స్టాప్ చేస్తున్నారు. అలాగే ఇంతకుముందు అకౌంట్స్ ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళ డేటాని ముందే డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఇంటిమేషన్ ఇస్తున్నారు. వాళ్ళ పర్సనల్ ఫొటోస్, వీడియోస్, మిగిలిన డేటా ఏదైనా ఉన్నా కూడా అది డిలీట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. కాబట్టి త్వరగా మీరు డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పేసి వీళ్ళు ఇంటిమేషన్ ఇస్తున్నారు. ఇక తర్వాత న్యూస్ వచ్చేసి జియో 5G గురించి. ఫైనాన్షియల్ క్రోనికల్ రిపోర్ట్ ప్రకారం వచ్చే సంవత్సరం ఏప్రిల్ వరకల్లా జియో 5G నెట్వర్క్ని, అలాగే 5G సపోర్ట్ చేసే వాళ్ళ సొంత మొబైల్స్ని తీసుకురాబోతున్నట్లుగా ఈ రిపోర్ట్ తెలుపుతుంది. అయితే ఇంకా 5G టెస్టింగ్ దశలో ఉండటం, అలాగే దానికి సంబంధించిన హార్డ్వేర్ అనేది ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లో ఉండటం చూస్తుంటే ఈ 5G మన ఇండియాకి ఎప్పుడు వస్తుందో వేచి చూడాల్సిందే. ఇక తర్వాత న్యూస్ వచ్చేసి రియల్మీ U1 ప్రైస్ కట్ గురించి. ప్రజెంట్గా రియల్మీ U1 1,000 రూపీస్ తక్కువలో అయితే లభిస్తుంది. దీనికి ఎక్స్చేంజ్ ఆఫర్, అలాగే నో కాస్ట్ EMI ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు మోబిక్విక్ ద్వారా పర్చేస్ చేసినట్లయితే మీకు 1,000 రూపీస్ క్యాష్ బ్యాక్ ఆఫర్ అయితే లభిస్తుంది. సో మీరు అమెజాన్లోను అలాగే రియల్మీ స్టోర్లో ఈ రియల్మీ U1 ప్రైస్ని చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, చూసారుగా ఇవాళ టెక్ న్యూస్ని. రిమైనింగ్ న్యూస్ని నేను రేపటి టెక్ న్యూస్లో తీసుకొస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు మన ఛానల్ని ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కావచ్చు. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. కీప్ స్మైలింగ్. జై హింద్.